న్యాయపరమైన సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే విలువైన సమయం ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. మార్చి 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా కోర్టులో బుధవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ, వచ్చే నెల 9వ తేదీన సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంతో పాటు జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట కోర్టుల్లో లోక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ వల్ల పలు కేసుల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. లోక్ అదాలత్లో రాజీ జరిగితే ఎలాంటి అప్పీలుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. రాజీ పడే కేసులను, న్యాయపరమైన సమస్యలను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుంటే విలువైన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. మార్చి 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి సంబంధించి జరిగిన సన్నాహక సమావేశంలో మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి. సుదర్శన్, జిల్లా 3వ అదనపు సెషన్స్ జడ్జి శ్రీమతి సునీత రవీంద్ర రెడ్డి, జిల్లా 2వ అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ కృష్ణార్జున, జిల్లా 4వ అదనపు సెషన్స్ జడ్జి శ్రీమతి ఎం. లావణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జె. హనుమంతరావు, జూనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి, మొబైల్ కోర్టు జడ్జి శ్రీమతి అనిత దామోదర్, ఎక్సైజ్ కోర్టు జడ్జి శ్రీమతి పట్లోళ్ల తేజస్వి పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ వచ్చే మార్చి 9వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ అనేది మన జిల్లా న్యాయకోర్టులోను, జిల్లా న్యాయస్థానంలోను, అదేవిధంగా జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది. ఈ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా లోక్ అదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా, రాజీ పడదగినటువంటి నేరాలు ఉంటాయి, పోలీస్ కేసులు, అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి, పోలీసు వారితోటి, మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసు నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు వచ్చే మార్చి 9 నాడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను, కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అతను కోర్టులో కేసు వేసుకుంటాడు. కోర్టులో కేసు వేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి దాన్ని అపోజ్ చేస్తారు. అలా కాకుండా మనం రాజీ మార్గం ద్వారా పరిష్కారం చేస్తే త్వరితగతిన వాళ్ళకి కాంపన్సేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళ కుటుంబం మంచిగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది. లోక్ అదాలత్లో రాజీ చేస్తాం. మనం గత డిసెంబర్లో నిర్వహించిన లోక్ అదాలత్లో 14,107 కేసులు పరిష్కరించుకోవడం జరిగింది. అందులో ఎక్సైజ్ కేసులు, తర్వాత ట్రాఫిక్ చలానా కేసులు, తర్వాత క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, పోలీస్ కేసెస్, సివిల్ కేసులు, ఈ విధంగా అనేక రకాలైన కేసులు, మొత్తంగా 14,107 కేసులు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్రంలో మనము 15వ ప్లేస్లో ఉన్నాము. ఈసారి ఇంకా ఈ 14,000 కంటే మించి ఎక్కువ కేసులు చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్న అందరి న్యాయాధికారులతో సమీక్ష నిర్వహించి, అదేవిధంగా పోలీస్ అధికారులతోటి, రెవెన్యూ వాళ్ళతోటి, మరి మిగతా న్యాయవాదులతోటి, బార్ అసోసియేషన్స్ తోటి, వాళ్ళందరి సహకారంతో ఈ వచ్చే లోక్ అదాలత్ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం అనేది మొదటగా మీ పత్రికా సమావేశంతో ప్రారంభించడం జరిగింది. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టు గివ్ వైడ్ పబ్లిసిటీ విత్ రిగార్డ్ టు ది లోక్ అదాలత్.